వైసీపీ ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రతిపక్ష సభ్యులు కానీ ఏకపక్ష ధోరణిలో అది ప్రభుత్వం వెళ్తుందని ఏకపక్ష ధోరణి వెళ్తుందన్నారు, కానీ వాళ్ళు వెళ్తున్నారు ఏకపక్ష ధోరణిలో. చర్చ జరగాలి అన్నారు, ఓకే నివేదిక ఇచ్చాము చర్చ జరపండి అని చెప్పిన తర్వాత కూడా చర్చ జరపడానికి వాళ్ళకి ముందుకు రావట్లేదు అనుకుంటే అది వాళ్ళ అవివేకం అర్థం కావట్లేదు, అవగాహన రాహిత్యం కూడా అర్థం కావట్లేదు. సో మీకు ఇప్పుడు చర్చ జరిగే అవకాశం వచ్చినప్పుడైనా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. అటువంటి కాకుండా మళ్ళీ మాకు జస్టిస్ కావాలనో వాళ్ళు ఏదేదో స్లోగన్స్ ధర్నా చేయడం వల్ల సభా విలువను కోల్పోతున్నాము, సభా సమయాన్ని అనవసరంగా మనం కోల్పోతున్నాం. ఆ విషయం దయచేసి ప్రతిపక్ష నాయకులందరూ ఆలోచన చేసుకోవాలి. చాలా నిన్న చెప్పాను, ఈ రోజు అదే చెప్తున్నామండి. సో ఒక రాజధాని వ్యవహారం అనేది చారిత్రాత్మక వ్యవహారం. ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. ప్రతిపక్ష నాయకుడిగా మీకెంత బాధ్యత ఉందో ఒక ముఖ్యమంత్రికి అతనికి అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఒక ప్రకటన చేశారు, దానికి చర్చకు సిద్ధం కండి. చర్చ సాగిన తర్వాత మీ సలహాల మేరకు రాజధాని నిర్మాణం అందరూ కలిసికట్టుగా చేసుకుంటాం. ఈ విషయంలో ప్రతిపక్ష నాయకులు సహకరించాల్సిందిగా కూర్చున్నారు. ఈరోజు శాసనసభ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం.